రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ మరో భారీ పాన్ ఇండియా మూవీ రాబోతోంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమాతో బిజీగా ఉంటున్నాడు. అంతకంటే ముందు తారక్ నటించిన వార్ 2 ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. దీంతో పాటు దేవర 2 కూడా ఎన్టీఆర్ పూర్తి చేయాల్సి ఉంది. అయితే ఇంతలోనే తారక్ మరొక కొత్త సినిమాకు పచ్చ జెండా ఊపాడని ప్రచారం జరుగుతోంది. అది కూడా ది గ్రేట్ లెజెండ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా దాదా సాహెబ్ ఫాల్కేలో తారక్ నటిస్తున్నాడని తెగ రూమర్లు వినిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే ఇదొక పవర్ఫుల్ బయోపిక్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే భారతదేశంలో సినిమా పుట్టుకకు దాదా సాహెబ్ ఫాల్కేనే కారణం. ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, ఆయన కుమారుడు కార్తికేయ, మార్క్ స్టూడియో వరుణ్ గుప్తా ఈ చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధంగా ఉన్నారని సమాచారం. ఈ ప్రాజెక్టు గురించి రాజమౌళి ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్తో చర్చలు జరిపాడని టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఎన్టీఆర్ కూడా ఇందులో నటించడానికి ఆసక్తి చూపాడని సమాచారం వస్తోంది. దాదా సాహెబ్ ఫాల్కే జీవితాన్ని తెరపైకి తీసుకురావడం అంత తేలికైన పని కాదు. ఇందులో అనేక సవాళ్లు ఉన్నాయి. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ఎక్కువగా మాస్ చిత్రాల ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాడు. మరి ఇప్పుడు దాదా సాహెబ్ ఫాల్కే లాంటి పాత్రలో ఎన్టీఆర్ను అభిమానులు చూస్తారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. కాగా ఈ బయోపిక్ నిర్మించేందుకు మేడ్ ఇన్ ఇండియా అనే టైటిల్ను ఫిక్స్ చేశారని సమాచారం. దీనికి నితిన్ కక్కర్ దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. మొత్తానికైతే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఎస్ఎస్ రాజమౌళి గారి చేతిలో మరొక పాన్ ఇండియా మూవీని తీయబోతున్నారన్నమాట.